లక్నోలో 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన తండ్రి కొడుకుల సమావేశం ముగిసింది. రాజీ కుదరాలంటే ములాయంకు కొన్ని షరతులు పెట్టారు సీఎం అఖిలేష్. ఎన్నికల్లో తాను ప్రకటించిన అభ్యర్థులనే కొనసాగించాలని, ముఖ్యంగా శివపాల్ యాదవ్ను ఢిల్లీ రాజకీయాలకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ అధ్యక్షుడిగా ములాయం కొనసాగేందుకు అఖిలేష్ అంగీకరించారు. లక్నోలో 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన తండ్రి కొడుకుల సమావేశం ముగిసింది. రాజీ కుదరాలంటే ములాయంకు కొన్ని షరతులు పెట్టారు సీఎం అఖిలేష్. ఎన్నికల్లో తాను ప్రకటించిన అభ్యర్థులనే కొనసాగించాలని, ముఖ్యంగా శివపాల్ యాదవ్ను ఢిల్లీ రాజకీయాలకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఇక జాతీయ అధ్యక్షుడిగా ములాయం కొనసాగేందుకు అఖిలేష్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మొత్తానికి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్టేనా లేక రాజీ ఫార్ములా బెడిసికొట్టిందా? ఏమనుకోవాలి ప్రస్తుతం అఖిలేష్ పెట్టిన షరతులను చూస్తుంటే? భోగి సమాజ్వాదీ పార్టీలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. తాజాగా ఇవాళ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేరుగా ములాయం సింగ్ యాదవ్ ఇంటికి చేరుకొని దాదాపు 3 గంటల పాటు భేటయ్యారు. ఈ భేటీ వెనక పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఆజాం ఖాన్ ఉన్నట్టుగా తెలిసింది. ఇద్దరి మధ్య కొంత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్న సంకేతాలు పంపినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు అఖిలేష్ యాదవ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఎక్కడైతే శివపాల్ యాదవ్ తో విభేదాలున్నాయి ఆ విషయంలోనే స్పష్టత కోరినట్టుగా తెలిసింది. శివపాల్ యాదవ్ ను కేవలం ఢిల్లీ రాజకీయాలకే పరిమితం చేయాలన్న ప్రధానమైన డిమాండ్ ను ములాయం సింగ్ యాదవ్ ముందు అఖిలేష్ యాదవ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ ను కొనసాగాల్సిందిగా కూడా అఖిలేష్ యాదవ్ ప్రతిపాదించినట్టుగా తెలిసింది. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాను కేటాయించిన అభ్యర్థులను, తాను ఎంపిక చేసిన అభ్యర్థులనే కొనసాగించాలన్న డిమాండ్ కూడా ములాయం సింగ్ యాదవ్ ముందు ఉంచినట్లయితే, వీటన్నిటిని కనుక అంగీకరించినట్లయితే తాము ఎన్నికల సంఘానికి ఇచ్చిన రిప్రజెంటేషన్, పార్టీ సింబల్ తమదేనని, పార్టీ తమదేన సింబల్ ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని వెనక్కి తీసుకుంటామని కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇంకా శివపాల్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ భేటీ కొనసాగుతుంది. వారు ఎంతవరకు అంగీకరిస్తారు, ఈ రాజీ ఫార్ములా ఎంతవరకు ముందుకెళ్తున్నారు కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు సమాజ్వాదీ పార్టీలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ క్షణాన్నైనా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ సింబల్ సంబంధించి ఒకవేళ ఇతర కనుక ఫిర్యాదులతో ముందుకు కనుక వెళ్తే ఎన్నికల సంఘం దాన్ని స్తంభింపజేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ఇరు వర్గాలు కూడా కొంత మెత్తబడ్డట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ కొనసాగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. భోగి అయితే రాఘవేంద్ర, ప్రస్తుతానికి అఖిలేష్ పెట్టిన షరతులైతే అందరికీ తెలిసినాయి. మరి ఈ షరతులకు సంబంధించి ముఖ్యంగా ములాయం కానివ్వండి, లేకపోతే ములాయం తరపున ములాయం వర్గంలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు? భోగి అయితే ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. అయితే 2 గంటల పైగా తండ్రి కొడుకులు మాత్రమే సమావేశం అయ్యారు. ములాయం సింగ్ యాదవ్ నివాసంలో ఇద్దరు భేటీ జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న శివపాల్ యాదవ్ నేరుగా ములాయం సింగ్ యాదవ్ వచ్చారు. ఈ ముగ్గురు కూడా సమావేశం జరిగినట్టుగా తెలిసింది. ఈ సమావేశం తర్వాత అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ వెళ్లిపోయిన పరిస్థితి. అయితే అఖిలేష్ యాదవ్ ప్రతిపాదనలకు ఎంతవరకు ములాయం సింగ్ యాదవ్ అంగీకరిస్తారు, అదేవిధంగా ఢిల్లీ రాజకీయాలకి పరిమితం కావాలన్న శివపాల్ యాదవ్ ఢిల్లీ రాజకీయాలకి పరిమితం కావాలన్న ప్రతిపాదనకు ఆయన ఎంతవరకు అంగీకరిస్తారో చూడాల్సిందే. అయితే సమాజ్వాదీ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పరిణామాలు ఏ విధంగా ముందుకు వెళ్తారని చూస్తున్నారు. అయితే వీలైనంత వరకు కొంత కాంప్రమైజ్ అయితేనే పార్టీకి లాభం జరిగే అవకాశం, లేకపోతే బీఎస్పీ గాని బీజేపీకి గాని విజయ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భోగి అయితే ముఖ్యంగా శివపాల్ యాదవ్ కి సంబంధించి శివపాల్ యాదవ్ పార్టీలో శివపాల్ యాదవ్ జోక్యానికి సంబంధించే ముఖ్యమైన అభ్యంతరం అఖిలేష్ కు ఉన్నట్టుగా కూడా ఈ షరతుల్ని బట్టి చూస్తుంటే తెలుస్తోంది. ఈ షరతులకు విన్న తర్వాత శివపాల్ వర్గం కానివ్వండి, శివపాల్ వైపు ఉన్న నేతలు కానివ్వండి, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు? అంటే ముందు నుంచి కూడా శివపాల్ యాదవ్ కు ములాయం సింగ్ యాదవ్ మద్దతు ఉంది. ఈ నేపథ్యంలోనే
ములాయం సింగ్ యాదవ్ శివపాల్ యాదవ్ సంప్రదింపులు జరిపి మొదటగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే దానికి పోటీగా అఖిలేష్ యాదవ్ కూడా అభ్యర్థుల జాబితా విడుదల చేసిన పరిస్థితి. ప్రధాన కారణం శివపాల్ యాదవ్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కొందరు నేరాలకు పాల్పడిన వాళ్ళు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాను పూర్తిగా అఖిలేష్ యాదవ్ కూడా అభ్యర్థుల జాబితా విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విభేదాలు ముందుకు వెళ్ళాయి, తారాస్థాయికి చేరింది. ఈసీ దాకా కూడా వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం శివపాల్ యాదవ్ ను ములాయం సింగ్ యాదవ్ బుజ్జగిస్తారా లేదా కూడా చూడాల్సి ఉంటుంది. శివపాల్ యాదవ్ కూడా ఎంతవరకు మెట్టబడతారు, ఢిల్లీ రాజకీయాలకు పరిమితమయ్యేందుకు ఆసక్తి చూపుతారని కూడా మనం చూడాల్సి ఉంటుంది భోగి. అయితే రాఘవేంద్ర, ఒక పక్కన పార్టీలో పరిస్థితులు ఇట్లా ఉంటే ఇంకా నోటిఫికేషన్ రావడానికి, ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి సమయం చాలా తక్కువగా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ సాయంత్రానికి ఏమన్నా రాజీకి వచ్చే ఇరు వర్గాలు కూడా రాజీకి వచ్చే సూచనలు ఏమన్నా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయా? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు? భోగి, వీలైనంత వరకు ప్రస్తుతం ఉన్న పరిణామాలు కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇరు వర్గాలు కొంత రాజీ ధోరణికి మొగ్గు చూపే అవకాశాలు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషణ కూడా అజయ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రధాన కారణం ఇద్దరు కూడా ఇప్పటికే ఈసీకి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. పార్టీ తమదంటే తమది, సింబల్ కూడా తమదనే విజ్ఞాపన పత్రం ఇచ్చారు. మరోవైపు ఎన్నికల సంఘం ఏ క్షణానైనా కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ విచారణకు ముందుకు వెళ్లకుండా ముందుగా పార్టీ సింబల్ ను స్తంభింపజేసే అవకాశం ఉంది. దీంతో ఏ ఒక్కరు కూడా ఇటు ములాయం సింగ్ యాదవ్ వర్గాన్ని కానీ అఖిలేష్ యాదవ్ వర్గాన్ని కానీ ఈ సింబల్ వచ్చే అవకాశం లేదు. ఇద్దరు కూడా వేరువేరుగా సింబల్స్ కేటాయించే అవకాశం ఉంది. అలా కనుక కేటాయించినట్లయితే ములాయం సింగ్ యాదవ్ వర్గం కానీ ఇటు అఖిలేష్ యాదవ్ వర్గం కానీ పూర్తి స్థాయిలో ఎన్నికల్లో నష్టపోయే అవకాశాలుగా ఎక్కువ ఉన్నాయి. పార్టీ సింబల్ అనేది కీలకం కాబట్టి సింబల్ రాని పరిస్థితుల్లో ఇద్దరు పోటాపోటీగా ఎన్నికలకు వెళ్ళినా కూడా ఎవరు కూడా లబ్ధి పొందే అవకాశం లేని నేపథ్యంలో కూడా ఇరు వర్గాలు కొంత మెత్తబడ్డట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సాయంత్రానికి కానీ రాత్రికి కానీ పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఇరు వర్గాలు కూడా రాజీకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి భోగి. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర.